ఫార్ములా ఈ కార్ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా రేపు ఈడీ ముందు మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు కేటీఆర్ ను ఈడీ విచారించనుంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విచారణకు కేటీఆర్ ఒక్కరే హాజరవుతారా లేదా న్యాయవాదితో హాజరవుతారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఈడీ. వారిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ను విచారించనున్నారు ఈడీ అధికారులు. అటు కేటీఆర్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో క్వాష్ పిటిషన్ కేసును కేటీఆర్ విత్డ్రా చేసుకున్నారు. ఇప్పటికే ఏసీబీ విచారణను ఎదుర్కొన్నారు కేటీఆర్. అలాగే ఈడీ విచారణను పూర్తి చేసుకున్నారు ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి. ఇప్పుడు ఈడీ రేపు కేటీఆర్ను విచారించబోతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఒకవైపు ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుని ఇద్దరు అధికారులు కూడా అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరిని అధికారులు కూడా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. మరోవైపు ఈ కేసులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ ను రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే రేపు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇందులో ప్రధానంగా గతంలో ఈ కార్ రేస్ ఫార్ములా కేసులో నిధుల బదిలీకి సంబంధించిన విషయాలపై కావచ్చు, బిజినెస్ రూల్స్ అండ్ ఆర్బీఐ నిబంధనలపై పూర్తిగా ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. ఫెమా యాక్ట్ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలు ఎలా తప్పుగా పట్టించారన్న దానిపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు కేటీఆర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దానకిషోర్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్న దానిపై ఆ ఎవిడెన్స్ అన్ని కూడా ముందుంచి ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఏసీబీ అధికారులు అటు ముగ్గురిని కూడా విచారించి వారికి స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు. ఈ రోజు మనం చూసాం సుప్రీంకోర్టు సైతం కేటీఆర్ కు ఇలాంటి ఊరట కూడా లభించలేదు. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా ఏసీబీ అధికారులు మరోవైపు ఈడీ అధికారులు మాత్రం దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఓకే సునీల్.